నియమ నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీపీ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏబీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్, జిల్లా కన్వీనర్ మాడవేని సునీల్ మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ జగిత్యాల ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పాఠశాల ప్రాంగణంలో పుస్తకాలను అమ్ముతూ విద్యను పూర్తిగా వ్యాపారంగా మారుస్తున్నారని మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా మరికొన్ని పాఠశాలలు అనుమతులు లేకుండా నడుస్తున్నాయని, విద్యాధికారి పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. నియమ నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నగర కార్యదర్శి కుందారపు రాజు, జోనల్ ఇన్ఛార్జు రాపాక నిఖిల్, నగర సంయుక్త కార్యదర్శి మనోజ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. 4 కాలేజీలు రక్తాన్ని విండి వసూలు చేస్తున్నారు విద్యార్థుల దగ్గర, విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర. డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి కాబోతుంది, ఎగ్జామ్ ఫీజు కట్టబోతున్నారు. ఎగ్జామ్ 5,000 ఇస్తేనే ఎగ్జామ్ ఫీజు కడతా అని చెప్పేసి విద్యార్థులను బెదిరించి మరీ 5,000 వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తి కాకుండా ముందే, రిజల్ట్ రాకుండా ముందే క్యాంపెయినింగ్ చేయడం ఇది చాలా బాధాకరం. ఈ విధంగా స్కూల్ ప్రారంభం కాకుండా ముందే బుక్స్ 10th క్లాస్ కావచ్చు, 9th క్లాస్ కావచ్చు, ముందే బుక్స్ కొనమని పేరెంట్స్ కాల్ చేయడం కావచ్చు, బయట ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్కూల్లో బుక్కులు అమ్మద్దని చెప్పినప్పటికి కూడా కొన్ని పాఠశాలలు ఈ విద్యని వ్యాపారంగా చేస్తూ స్కూళ్ళల్లో బుక్స్ అమ్మడం జరుగుతుంది. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. రానున్న రోజుల్లో. నా పేరు రాకేష్, ఏబీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. ఈరోజు జగిత్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ యొక్క అకాడమిక్ ఇయర్ ముగిసింది. విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క వేసవి కాలంలో ఇంటి పట్టు పడుతూ ఉంటాయి. ఈరోజు ఇంటర్ కళాశాలలు లోకల్లో ఉన్నటువంటి ఈ జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే కార్పొరేట్ వ్యవస్థకు అమ్ముడుపోయి ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఈరోజు కళాశాలను నిర్వహిస్తూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. అదేవిధంగా మొన్నటికి మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ రాకుండా ముందే ఈరోజు విద్యార్థులకు ఈరోజు ఈ యొక్క ఇంటర్ గైడ్లైన్స్ను తుంగలో తొక్కుతూ విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క ఫీజులకు ఆశపడి విద్యార్థులను బలవంతంగా అడ్మిషన్లు నిర్వహిస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ను తుంగలో తొక్కుతోంది. దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని యొక్క నియమ నిబంధనలు పాటించకుండా నడుస్తున్నటువంటి ఒక ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలపైన చర్యలు తీసుకోవాలని ఏపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు, స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా ఈరోజు పుస్తకాలను పాఠశాల కేంద్రంగా అమ్ముతూ ఇప్పుడే ముందస్తు అడ్మిషన్ నిర్వహిస్తూ విద్యార్థులు యొక్క పుస్తకాలు కొనుక్కోకపోతే మీ అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మొన్నటికి మొన్న ఈరోజు హాస్టల్ యొక్క పరిస్థితి చాలా దయనీయంగా మారింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు హాస్టల్ పరిస్థితి కనీసం బిక్కుమంటూ విద్యార్థులు పిట్టల రాలిపోతా ఉన్న, పాము కాట్లకు, తేలుకాట్లకు, ఫుడ్ పాయిజన్లతో చనిపోతా ఉన్నా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సోయిలో కూడా పోయింది. ఇవి ఈ యొక్క సభా వేదికగా మేము సూటిగా అడదలుచుకున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు ఏ విద్యార్థికి న్యాయం చేసిందని చెప్పేసి మీరు చెప్పాలి. ఈ యొక్క ప్రజలకు కావచ్చు, ఈ యొక్క విద్యార్థి లోకానికి కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఈరోజు విద్యార్థుల యొక్క రక్తం చీల్చే విధంగా, తీసుకునే విధంగా విద్యార్థులు ఎవరైతే చదువుకు దూరం అవుతున్నా కూడా వాళ్ళ యొక్క బాధను పట్టించుకోకుండా వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థకి అమ్ముడుపోయి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక సొమ్ముకు అమ్ముడుపోయి విద్యార్థులను పూర్తిగా ఈరోజు విద్యకు దూరం చేసే కుట్ర చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా ఈ శాతవాహనం యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు జగిత్యాలలో ఇష్టానుసారంగా వాళ్ళు ఒక రాష్ట్రంలో మాకు ఒక కమిటీ ఉందని ఒక విచ్చలవిడిగా వాళ్ళు ఒక మెమోను రిలీజ్ చేసుకొని, వాళ్ళకు సర్క్యులర్ రిలీజ్ చేసుకొని ఈ యొక్క విద్యార్థులు 5,000 కడితేనే మేము వాళ్ళ యొక్క ఎగ్జామ్ ఫీజు తీసుకుంటామని చెప్పేసి, 5,000 కడితేనే మిమ్మల్ని కళాశాలకు అనుమతిస్తామని చెప్పేసి ఇష్టానుసారంగా వాళ్ళ విద్యార్థులను ఈరోజు అనేక రకాల ఇబ్బందులు పెడుతుంది. ఈరోజు శాతవాహనం యూనివర్సిటీ కావచ్చు, మేము విద్యార్థి లోకమంతా ఏకమై వెళ్ళి ఈ యొక్క సమస్యల పట్ల మీరు స్పందించాలి, ఈ యొక్క సమస్యలను మాకు పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పుకున్న సందర్భంలో కనీసం యూనివర్సిటీ అధికారులు కూడా పట్టించుకోకపోవడం బాధాకరం. స్థానికంగా ఉన్నటువంటి పలు డిగ్రీ కళాశాలలు ఇష్టానుసారంగా నియమ నిబంధనలను తొక్కలు విద్యార్థుల తల్లిదండ్రులను వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకుంటా ఉంది.
ఖబర్దార్ గుర్తుంచుకొని తప్పకుండా ఈ జగిత్యాలలో ఉన్నటువంటి పలు డిగ్రీ కళాశాలలు మూసివేసేంత వరకు విద్యార్థులకు న్యాయం చేసేంత వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తప్పకుండా ఉద్యమాలు నిర్వహిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క హాస్టల్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సమ్మర్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాటిలో ఉన్నటువంటి మౌలిక వసతుల యొక్క విషయంలో ముందస్తు చర్యలు తీసుకొని వాటిని మెరుగుపరిచి రాబో కాలానికి విద్యార్థులకు యొక్క వసతులను మెరుగుపరిచి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో తప్పకుండా మొన్న సెక్రటరేట్ ఏదైతే ఈ యొక్క హెచ్యు భూములపైన ఏ విధంగా అయితే సెక్రటరేట్ ముందుకు వచ్చి ఈరోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని మార్చే విధంగా ఏ విధంగా అయితే ఉద్యమాన్ని నిర్వహించినామో అదే విధంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే తప్పకుండా ఇప్పటి నుంచే ఉద్యమాలను శ్రీకారం చుడతామని చెప్పేసి ఏబీపీ హెచ్చరిస్తూ ఉంది.